చికెన్ కలకు గిన్నెలు ఉన్నారా వా చికెన్ కల గిన్నెలు గిలాసులు కడవరు చెంచాలు ఇస్తా ఎవరు లేనట్టే ఉన్నారుగా. బొంబాయి నూనె అమ్మా, బొంబాయి నూనె. కాళ్ళకు రాసుకుంటే కాళ్ళ నొప్పులు పోతాయి, తెల్లగున్న ఎంటికలు నల్లగా పడతాయి. అమ్మా ఈ నూనె పెట్టుకుంటే నల్లగా ఉన్నోళ్ళు తెల్లగా అవుతారమ్మా. బొంబాయి నూనె, బొంబాయి నూనె. కర్రే ఉన్న ముఖాన్ని తెల్లగా ఎత్తదమ్మా. బొంబాయి నూనె, బొంబాయి నూనె. ఊళ్ళే ఎవరు లేనట్టున్నారు, అందరు ఆలపొద్దులనే పొలం కాడికి అయినట్టున్నారుగా. అగో ఎవరులా ఏమో సప్పుడైనట్టు అయింది. నూనె, బొంబాయి నూనె. చికెన్ కలకు గిన్నెలు గిలాసాలు చెంచాలే, గిన్నెలు గిలాసాలు చెంచాలే. ఓ చెల్లె నువ్వు గిట వచ్చినావేందే గీ ఆట కట్టుకు. అక్క అవుతావా కానీ నూనె డబ్బాలు పోయినా ఏమన్నా? ఏడక్క గావతల ఆడకట్టకు ఒక్క బాటిల్ అమ్మిన గంతే. వాళ్ళు కూడా బలిమిటికే తీసుకున్నారు చెప్పంగా. అవు కానీ నీ ఇంటికి ఏమైనా జమ అయినాయా? ఏడ జమైనాయి ఇగో గిన్నెన్ని జమైనాయి చూడదు ముత్యమని. సరే కానీ నేను గీ ఆడకపోతా, నువ్వు గా ఆడవు సరేనా? సరే నువ్వు ఈ ఆడకట్టు తిరిగినాక మళ్ళీ ఒకసారి అవతల ఆడకట్టు పోయిరా. సరే నేను ఈ పక్క పోయొచ్చినా నువ్వు కూడా పో మళ్ళా. పోయి చికెన్ కలకు గిన్నెలు గిలాసాలు. కొబ్బరి కుడకలకు చక్కెరిత్తమ్మా చక్కెరిత్త, ఎత్తుకెత్తు కొబ్బరి కుడకలకు చక్కెరమ్మా చక్కెర. ఆడకట్టుకు ఎవరైనా ఉన్నారా లేరా? ఎవరు కుయలేదు కుడుకులేదు. కొబ్బరి కుడకలకు చక్కెరమ్మా చక్కెర. అవ్వా పొద్దుగాల నుంచి తిరిగి తిరిగి ఆస్ట కత్తంది, కాళ్ళన్నీ గుంజి పాడైతున్నాయి. ఎవరన్నా ఉన్నారు? వా కుడకలు ఉన్నాయా? దొడ్డు చక్కెరనే ఉంది ఇత్తదా? అయ్యో ఇక కూడా అద్దట. అట్టిగా పోయిందనుకో ఇంటికి నా పెండ్లం కూడనే పెట్టది ఇలా ఎట్లా గట్టి ఏం కథ. కొబ్బరి కుడకలకు చక్కెరమ్మా చక్కెర. అక్క బొంబాయి నూనె తీసుకుంటారా? అయ్యో గట్లెందుకంటున్నావు అక్క, నువ్వు పొద్దున్న దాకా ఎండ పోతున్నావు చూడు ఎట్లా కర్రేగా అయినావో. ఇది పెట్టుకున్నా అనుకో తెల్లగా అయితే. లేదక్క కాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకో, కాళ్ళ నొప్పులు మొత్తం పోతాయి, కీళ్ళ నొప్పులు పోతాయి. సరే ఒక్కటన్నా తీసుకోరు, ఒకటి ఫ్రీ ఇస్తా. ఫ్రీ ఇస్తా తీసుకోరు. మాకు ఫ్రీ వద్దు, మాకు మొత్తమే వద్దు. బొంబాయి నూనె అమ్మా, బొంబాయి నూనె. ఇయ్యలేంది ఎక్కువ డబ్బాలు అమ్ముడే వద్దలేవు. పొద్దుగా లేసి ఎవరి ముఖం చూసిందో ఏమో, ఇంకెవరు చూసుంటా నా ముఖం నేనే చూసుకున్నావచ్చు. నూనె డబ్బాలే, బొంబాయి నూనె డబ్బాలే. కాళ్ళకు పెట్టుకుంటే కాళ్ళ నొప్పులు పోతాయమ్మా. ఈ ఆడగట్టుకు కొద్ది ఎంటికలు జమ కావాలి. ఇక మొఖాన పోతా మరి. మా చెల్లెవేందో ఈ పక్క. చికెన్ కలకు గిన్నెలు గిలాసాలు కటోరాలు చెంచాలే. ఉన్నారా? అవ్వా తిరిగి 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 పిక్కలన్నీ గుంజుతున్నాయి. కుడుకలేమో కానీ నా సాగు కచ్చినట్టు. ఓ పెయ్యి ఎంత పుండు పుండు అయిందంత అయింది. కూసున్నక్క. ఏం చక్కగా కూర్చున్నావు మంచిగా. ఏం చేయమంటావు అక్క, గిరాకీ లేదు. పొద్దుగాలే సేవల ముఖం చూసిందా ఏం కథనో. అవు కానీ ఏంద్రా సంచి సగానికి కూడా కాలే. మీకన్నా ఇంత గిరాకీ అయింది కానీ నాకైతే కుడుకలు ఇవ్వలేయలే. ఓ పిసబార్కవు గట్లా అంటారు, గట్లా అనద్దురా. కొడుకులు వేయలేదు అనద్దు, గిరాకీ కాలేదు అనాలే. ఓ నాకేం తెలిసే అక్క, తెలిస్తే ఒక మాట్లాడతా. అవునవును తమ్మి, నీకేం ఎరకలేదు. ఇంట్లో భయం ఇంటికి ఇద్దరు. అదే చూసినవా అక్క, అది ఎట్లా మాట్లాడుతుందో. ఇట్లా ఎందుకు పేరు నిలబెడుతున్నాను చెప్పు. ఒక్క పెండ్లంతో ఎగిత్తలేదంటే ఇంట్లో భయం ఇంటికి ఇద్దరట, గట్లా మాట్లాడుతుంది నన్ను. అదేదో నోరు సరి పుష్కర్ అన్నది, ఆగరా ఆదరా అట్లనే ఎత్తపడతావు. అయ్యో నిజమే, తమ్మికి ఇక నోట్లోకి వెళ్ళి మాటనే రాదు. అవుగానక్క నా ఎంబడి ఒక పోరుడు ఊకెంబడి పడతాండే. నీ ముఖాన్ని చూసి ఎవడు ఎంబడి పడ్డాడు దాని మాటలు చూడే. పూడక చనకురా
మొన్ననే దాన్ని పూల పనులు అయినాయి. వచ్చే నెల లగ్గం కూడా పెట్టుకుంటుంది. అట్లా అన్నట్టు విన్నావా? ఎవరైనా వింటే ఏమనుకుంటు నాలికుట్లోడా నా మొగ్గ మంచిగా లేదే నాకు ఎంగేజ్మెంట్ అయిందారా? ఆ ఎంబడి పడేటోడు నా ఎంబడి నన్న పడపాయ్. వాళ్ళ ఇంట్లో కుడుకలు ఉన్నాయా అని అడుగుదును. ఏంది ఏందిరా? కుడుకల కోసం మొగోడు ఎంబడి వాడు ఏందిరా నువ్వు గిట్లా మాట్లాడతాను? గిరాకైనా ఏమైతుంది? గిరాకైతే గట్లా అంటావురా పిసోడా? అన్ని పిచ్చి మాటలు. ఈయన ముచ్చట ఇడిచిపెట్టు కానీ ఆ పోరని సంగతి ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దామే? పూల పనులు అయినా అని చెప్పు, రాపిరా పోడని చెప్పు. అరే నేను అడుగుతా అంటే సప్పుడు ఎత్తలేడు. ఒకవేళ వెనక తిరిగి చూద్దాం అనుకున్నాను ఏం నోకడ దాక్కొని ఉంటాడు. దీన్ని ఎవడో చూసి మెచ్చి నచ్చి ఎంబడి పడుతుండ అంత సీన్లు ఎత్తి. నన్నైతే మెస్తాడారు. నువ్వు కదా నేను ఖచ్చితంగా మెస్తాడే. అయ్యో అట్టుగా ఏ మీరేంది నిజంగానే ఆయనకు నాకేమో ఉన్నట్టు అట్టిగా అన్నారు ఉట్టిగా అన్నా అని మాట్లాడతారు. చెప్పే గట్టిగానే చెప్పు. ఓ పోడా రాకురా అని చెప్పు. అక్కడ ఇంకోసారి దీనికి ఎంబడి వాడన్నానే ఉండే ఎందుకు చెప్తుంది? దీనికి ఎంబడి వాడన్నానే ఉండే ఎందుకు చెప్తుంది? ఇగో నాకు ఉన్నట్టయితే మీకు ఎందుకు ఏపి కాలపడతారా? నిజమేనే. ఆడెవడో చూపెట్టా మరి అని సంగతి నేను చెప్తా. సరే పారి అవతల గల్లి కొడతాడు వెళ్తాడు ఇక మెల్లగా. ఆకలి కూడా అవుతుంది రా, మనం కూడా తిందాం. ఏంటంటే నా ముఖాలు చిప్పలు గుంజి పాడైతున్నాయి. ఆ ఇళ్ళలో పోయి ఉన్న చిప్పలు అయితే కొనుక్కోరా. సాగిరి పట్టుకో గిన్నెలు గిలాసాలు అటుపక్కబో. గిన్నెలు గిలాసాలు కొబ్బరి కుడుకలకు చక్కెర చక్కెర కొబ్బరి కుడుకలే. బొంబాయి నూనెమ్మా బొంబాయి నూనె. అమ్మో నువ్వేనా? నీకెన్నిసార్లు చెప్పాలి నా ఎమ్మడి పడక అనుకుంటా. ఇగో బుజ్జి నీ పేరేందో నాకు తెలియదు కానీ నేను చూస్తుంటే నాకు లేచిపోయిన మా లవర్ గుర్తుకొస్తుంది. అందుకే నీ ఎంబడి పడతాను. ఒప్పుకుంటే నేను లగ్గం చేసుకుంటా. నేను గుద్దుతా నీకు నీ లవర్ గుర్తుకొస్తే నీ లవర్ ఎమ్మడిపో. నా ఎమ్మడి ఎందుకు వస్తాను? నాకు ఇవరికే అరపూజ అయింది. నీకు వరపూజ అయినా మంచిదే. నువ్వు ఒప్పుకుంటే నేను నిన్నే లగ్గం చేసుకుంటా. మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. ఇగో నీ పేరేందో నాకు తెలియదు కానీ పొద్దు నుంచి నూనె డబ్బాలు అమ్ముడు పోతలేవు. ఇవరికే నాకు పిసలు ఎత్తాంది. నువ్వు మధ్యలో నన్ను ఒర్రియకు. ఇగో బుజ్జి నాకు 10 ఎకరాల భూమి ఉంది. నన్ను లగ్గం చేసుకుంటే నువ్వు ఈ నూనె డబ్బులు అమ్ముడు అవసరం లేదు. ఇక నేను అమ్ముడు అవసరం లేదా అంటే ఇవి నువ్వు అమ్ముకుంటావా? అయ్యో నీకు గట్ల అర్థమైందా? నాకు ఎట్లా అర్థమైనా మంచిదే కానీ నువ్వు వీడికి వెళ్ళిపో. అసలే నన్ను లగ్గం చేసుకున్నాడు చూసిన అనుకో మళ్ళీ నాకు తిప్పలు. అయ్యో నీకు ఎట్లా చెప్పినా అర్థమయ్యేటట్లేదు. ఊళ్ళకి నువ్వు ఒకదాని వచ్చినావా? మీ వాళ్ళు ఎవరైనా నచ్చిరా? ఎందుకు వాళ్ళని అడుగుతా. నువ్వు భలే ఉన్నావు. ఊరంతా సాటింపు చేస్తారు. ఇక డబ్బులు అమ్ముకోవడానికి పోయి ఏవో ఎత్తానంటారు. నువ్వు పోయిడికి వెళ్ళి ఇదేమతో మాట్లాడతా ఎవడాడు? ఇంకా మళ్ళా మా బోళ్ళు అడుగుతున్నావు. ఇవ్వలేళ్ళు. అరే నీకు అప్పుడు చెప్పలేదారా ఒక పోరడు ఎంబడి పడతాడని? ఆ పోరడే ఈ పోరడు. ఏం కావన్నట? నన్ను లగ్గం చేసుకుంటాడట. నాకు వరపూజ అయిందనంగా కూడా నన్నే లగ్గం చేసుకుంటా అంటాడు. మంచిగానే ఉన్నాడే ఆ బావ కంటే ఈ బావనే మంచిగా ఉన్నాడు చేసుకో. మంచిగానే ఉన్నాడే ఆ బావ కంటే ఈ బావనే మంచిగా ఉన్నాడు చేసుకో. కుట్లోడా చూడు బామ్మది నేను చూస్తే మంచిగా అనిపిస్తుంది. జర మీ అక్క నొప్పే రాదు మా పెళ్ళికి. మా పెళ్ళిలో నీకు కొత్త బట్టలు కొనిస్తాం. అబ్బా బావా ఎంత మంచోడే. పెళ్ళికి కొత్త బట్టలు కొనిస్తాడట. చేసుకో చేసుకో. నిన్ను నువ్వు కూడా ఆయన కొత్త ఆశ వలుకుతానవేంద్రా? జరగా ఓ బావా అక్కని చేసుకోకుంటేంది నన్ను చేసుకో మంచిగా ఉండొచ్చు మనం. ఓ బావా అక్కని చేసుకోకుంటేంది నన్ను చేసుకో మంచిగా ఉండొచ్చు మనం. ఏచి నువ్వు నాకెందుకురా బుజ్జి? బుజ్జి నాకంటే మంచోడు దొరుకుతాడు ఈయనకు. నాకంటే మంచోడు దొరుకుతాడు ఈయనకు. బాగుంది. బొంబాయి నూనెమ్మా బొంబాయి నూనె. కాళ్ళకు పెట్టుకుంటే కాళ్ళ నొప్పులు తగ్గుతాయి. కీళ్ళకు పెట్టుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇక్కడ ఒక ముసలా ఉన్నది కదా
ఈమెకు తెల్లింటికి మస్తు ఉన్నాయి, ఎట్లా వేసి ఒక డబ్బా కొనిపించాలి. అమ్మా తిన్నవా? ఇక ఒక ముచ్చట చెప్తాను, మాటలు రావా ఏంది? అమ్మ నీకు ఎంటికెళ్ళి తెల్లబడ్డాయి కదా, అన్నిటికి ఇట్లా అంటాను ఏంది? ఇక ఇక నూనె పెట్టుకున్నాం అనుకో, ఇవన్నీ కర్రెగా అవుతాయి. ఇక ఒక్కటి తీసుకోరాదు. నూనె 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 పెట్టుకుంటే కర్రెగా అవుతాయి. ఒక్కటి తీసుకో, రెండు ఇత్త తీసుకో, అద్దా ఇవి మొత్తం తీసుకో. తీసుకోరాదు, పుణ్యం ఉంటుంది. పోతన్నా. అన్నా ఈ నూనె డబ్బాలు అమ్ముకుంటా ఒక బొల్లు వచ్చిందా ఇటు దిక్కు? పోయిందా, గడి సైడ్ పోయింది, ఇంత ముందే పోయింది. ఇటు పోయిందా? కుడుకలకు చక్కెరమ్మ చక్కెర ఎత్తుకెత్తిత్తా. ఒర్రి ఒర్రి నోరు నొత్తంది, ఎవరు సప్పులు లేదు. గిరాకి మరి వేరే గలికన్న పోతే అవుతుందో చూస్తా. కుడుకలకు చక్కెరమ్మ చక్కెర, కుడుకలకు చక్కెర. నూనె బొంబాయి నూనె ఎన్నిసార్లు చెప్పిన వెనుకనే వస్తున్నావు అంతా. అన్నా నమస్తే. నమస్తే. రామన్నా, మన ఈ నూనె డబ్బాలు అమ్ముకుంటా, నెత్తికి ఎంటికలకు నూనె డబ్బాలు అమ్ముకుంటా ఓ పిల్ల వచ్చిందా ఇటు? అవునన్నా, ఆ వడకట్టు అమ్ముతురు. అరే మా ఊళ్ళే అందరు మోసం చేస్తుంది. నెల రోజుల కింద నాకు నూనె ఇచ్చిందన్నా. ఇగో వాడితే మొత్తం ఎంటికలన్నీ పోయినాయి, మళ్ళీ ఆఫీస్కి ఎక్కువ పెరుగుతున్నాయి అసలు. అరే ఏంది వాళ్ళ నూనె వాడితేనే ఇట్లా అయిందా? నేను వాడినా, నాకు కూడా. అరే ఇంటి ఎంతమందిని మోసం చేస్తారో ఇల్లు నాకు అర్థం కాదు అన్న. వాళ్ళ నువ్వు పట్టాలన్నా, వాళ్ళకి ఏదో చేయాలన్నా, ఇడిచిపెట్టద్దు. రైట్ అయ్యా, వాళ్ళ సంగతి చెప్పాలన్నా, ఏమన్నా దొరకబట్టాల్సిందే. అయ్యో దేవుడా, తిరిగి తిరిగి నా కాళ్ళన్నీ గుంజుతున్నాయి. పానం అంతా పుండు పుండు అయినట్టు అయింది. ఇలాగింతగానం తిరిగితే కిలో కుడకలన్నా కొనలే, నేను కిలో చక్కెర కూడా అమ్మలే. చూడమంట నా సైకిల్ ఇవ్వాలనే పంప్చర్ అయింది. ఎట్లా? మొన్న 5 కిలోల చక్కెర అమ్మినాడే నా పెండ్లం ఆకిట్లా వండబెట్టింది. ఇవాళ నేను కిలో కూడా అమ్మలే. ఇవాళ ఇంట్లోకి రానిస్తుందా? రానియది నాకు తెలియదు. ఇంక ఇవాళ ఏమంటుందో పొట్టు పొట్టు అంతది కుదురుతుంది. అబ్బో నేను ఇంటికి పోను. ఈయన గుడికాడ అన్నది నయ్యం. నా బతికే అంతిగా నా పెండ్లం ఇంట్లోకి రానియదు. నాకు తెలుసు అది రానియదని. నా కట్టం పగోని గుడి రావద్దు. సొంటి కోసొచ్చిందో ఏం కదను. ఏదో కూలో నాలో వేసుకొని బతుకుని మంచిగా ఉందును కావచ్చు. ఈ తిరిగే కట్టం, ఊరూరికి తిరిగే కట్టం, గల్లికి వాడకు తిరిగే కట్టం నాకు వచ్చిందా? రాపో. నా బతుకు పాడుగానే ఏం మంచిగా లేదు. నా సొంటి రాదా పగోనికి రావద్దు, దగ్గరోళ్ళకు రావద్దు, దూరపోళ్ళకు రావద్దు. వీడికే 2 మట్ల ఫోన్ చేసింది నా పెండ్లం. ఇలా ఎన్ని కిలోల చక్కెర అమ్మినామని. అది 2 మట్ల కాదు 3 మట్ల చేసినా నేను లావట్టకపోతే ఇంకా భయానికి లావడతానిగా. ఇప్పుడు ఇంటికి నేను గుడి కాడ వంట. ఆ కర్రదేమో ఎర్రని తీసుకుని ఆగుతూనే లేదు. ఆ ఎర్రదేమో ఎవరు గట్టివాడు దొరుకుతాడా అని చూస్తుంది. ఆ ఇద్దరు బిజినెస్లు మంచిగానే ఉన్నాయి వాళ్ళవి. నా బిజినెస్ ఏం మంచిగా లేదు. వాళ్ళ మొఖాలను చూసి వాళ్ళ సామాన్లను చూస్తలేరు, కానీ మొఖాలను చూసి ఉరుకత్తు ఒక్కొక్కడు. ఏమే వాళ్ళు కొంటలేరు. ఇల్లేం మంచిగా ఉందా, మనకి వెళ్ళేం మంచిగా లేదు కాదు. ఓ పోడా, ఏంద్రా ఏమిటికి ఎత్తాను? ఏంది నీ సామాన్ చూసేది? నీకేందే అట్లా పోయి ఇట్లా నూనె డబ్బాలు అన్నీ అమ్మకత్తావు. మాడకారివి కాదు మాకు అత్తే ఎడ్డోన్ని అయితే నేను. ఎడ్డోడు అనుకుంటేనే 7గురికి కడుపు చేసిండట. నువ్వు ఎడ్డోడు ఏంద్రా? ఎడ్డోడు అంటావు కదా, నిన్ను చూసి నమ్మినోడు ఆడే ఎడ్డోడు. నీకేందే నా బాధ నీకు ఎట్లా చెప్పినా ఎక్కిరించినట్టే అనిపిస్తుంది. నీ చక్కగుండే. ఓ పోడా, దౌడపని చస్తా. ఏం మాట్లాడుతున్నావురా? అయ్యో గోస అంటే నన్నే అంటావు. అట్టని పట్టుకొని దౌడపండి జరుతా అంటున్నావు. నువ్వేం మనిషివే? మనిషికి అన్నావనుకో అంగబెట్టి గుద్దుతా. అర్థమైతుందా? ఇడు ఎందుకు కూర్చున్నావురా అంటే తీరుకో ముచ్చట మాట్లాడతావేంద్రా?
నాది పంపించారే నీళ్ళ కూర్చుంటే నువ్వు ఇడికి వచ్చి నన్ను అంటవేందే నేను అంటే ఇడికి వచ్చి కూలబడ్డా నువ్వెందుకు వచ్చినవే ఇల్లు తిరుక్కుంటే డబ్బలు అమ్ముకోపోయినవే ఏం డబ్బులు అమ్ముడో ఏమోరా ఆ దిక్కు వాళ్ళ పొరడేమో నా ఎంబడి పడి చస్తాడు ఏ వాడ కట్టుకైనా గాని మరి అని అనపోయినవే మీ లగ్గానికి నాకు కొత్త బట్టలు రాపోవునా నీ బట్టల కోసం నేను లగ్గ చేసుకో అన్నా అరపూజ అయినో నిడిచిపెట్టాను ఏంది ఇక ఎప్పటికీ అట్నే ఉంటాయి చేసుకోక అరే నాకు అరపూజ అయిందిరా వచ్చే నెలలన్నా మళ్ళీ వచ్చే నెలన్నా లగ్గం అవుతుంది నువ్వు భలే మాట్లాడుతానేంద్రా నీ బట్టల కోసం ఆడ ఎట్లా అట్లున్నాడే అంత నేను ఫోటోలో చూసిన ఓకారం వచ్చిన దగ్గర కన్నా పోబుద్ది కానీ ఇడు ఎట్లా మంచుకున్నాడే రోడ్డు చేసుకో నువ్వు చేసుకో ఏమద్దు నాకు నేను మా వేసుకుంటా అనుకున్నా కానీ ఆడే నన్ను ఒప్పుకోలేడే అవును కానీ నువ్వు మంచిగానే పొందు కూర్చున్నావు కానీ ఆ ఎర్రదేటి పోయిందే నాకేమరకరా అదే వాడకట్ట తిరుగుతాందో దాని తోలు ఎర్రగుండా పట్టుకుని అది ఆగుతలేదు ఇవాళ ఏం చేస్తారా అయితే మీరు నేను తిరిగి నా కాలు పోతానాయాడా దా కూసేపు అయినాక పోదు కానీ ఒక ఊరి మీద వాడు నువ్వే తిరిగినావు కానీ మేము కట్టెలో అట్టిగా నిలబడ్డాం కదా కనబడతలేదు అరే దున్నపోతు లెక్క కూర్చున్నారు వచ్చి ఇక్కడ గవ్వులో అమ్ముతే ఏమైతుంది ఆగో ఏడ తీసుకుంటారు ఎవరు తీసుకుంటారు తిరిగి కాలు పోతేనే ఒర్రి నోరు పోతుంది మరి ఒర్రి ఒరితేనే నోరు పోతేనే అత్తయ్యా అవుగా నక్క నాకు ఇయ్యాల్సిన కమిషన్ ఇయ్యలే కమిషన్ ఎక్కడిదే మొన్ననే కదా ముగ్గురం కలిసి లెక్కలు చేసుకున్నాం ఇయ్యలెత్తి కమిషన్ మళ్ళీ కమిషన్ అంటావు సీన్గా చెప్పావేమిరా ఏమోనే నాకు ఆదికి లేదు ఏమనంటే ఏమోనే నాకు ఆదికి లేదు అంటాడు పైసలు ఇయ్యలే నువ్వు ఇట్లా మాట్లాడద్దు అక్క నువ్వు ఒక్కరే అమ్మకొచ్చినావా ముగ్గురం కలిసి అమ్మినాం చెప్పవేమిరా ఇద్దరు పొత్తులా నన్ను చంపకుర్రే నారందిలో నేనున్నా అంటే మీరు కూడా నాకే తలిగిర్రు ఓ అమ్మా గిన్నె బద్దలు ఆడుతున్నావేంది నువ్వు కూడా దాంతో కలిసినవేందిరా రూపాయి ఇయ్యలేదమ్మా నీకు చెప్పలేదు ఆరా గుడి ముందట అప్పుడు నేను అందరు కలిసి కదా నీకు ఇచ్చిన మళ్ళీ ఎందుకు ఇట్లా మాట్లాడుతాను నేను ఊర్ల పొండి తిరుగుతా గిరాక్ అయితే నా పెండ్ల ఇంటికి పోతే నన్ను ఏడదంతదో అని నేను బాధపడుతున్నా మీరేమో బాగా బలిస్తున్నారు ఏ నీ బాధల మన్ను నువ్వు కమిషన్ ఏడిచ్చినవక్క గిన్నె బద్దలు ఆడుతున్నావేంది ఏందే ఊకుంటాడా రెచ్చిపోతాడు నేను ఇయ్యలేదు నీకు చెప్పురా మార్గం చెప్పు ఏమోనే నాకు ఆదికి లేదు ఏమనంటే ఆదికి లేదు అంటాడు జట్ట మార్గం దీంతో కూర్చున్నావు మంచిగా చీ నీ నోటమన్ను చూడు ఎట్లా మాట్లాడతాను ఇష్టం వచ్చినట్టు నీకేందే నువ్వెవరు నన్ను చూస్తాడు నీకు గొనిస్తాడు నువ్వు తిరిగితే నీ ఎంబడి ఎవడన్నవాడు నీకు గొనిస్తాడు నాకేమతి లేక ఎవరు లేక నేను ఎడుతున్నా కాదే దేహాడవాడు నువ్వు ఒక్కనివి ఇగో మంచి మాట కొద్ది చెప్తాన్నా ఈ డబ్బలు ఊరు తిరిగి నేను అమ్ముతానా ఆ ఎంటికలు ఊడిపోతానా ఆ ఎంటికలు నీకు ఎత్తారు అర్థమైతుందా మళ్ళీ ఇంకా తిరిగేసి మాట్లాడతాను పైసలు లేవు కమిషన్ లేదనుకుంటా ఓ అబ్బో ఈమె నూనె డబ్బాలు అమ్ముతా అలా నెత్తెంటికలు వచ్చినాయట అలా నాకు ఎత్తే నేను కొనుక్కున్నానే వాళ్ళు దిక్కువల షాంపులు పెట్టుకుంటే అలా నెత్తెంటికలు అన్నీ ఊసిపోయింది నేనేం చేయలేదు దానికి అగో చూసిన భారతమ్మి అప్పుడేమో నూనెలు అమ్మో ఎంటికలు ఊడిపోతే ఎంటికలు ఊడిపోయాక నేను పోయి కొంటా మన ఇద్దరం అనుకొని చేద్దామని చెప్పి మాట్లాడింది ఇప్పుడేమో అప్పుడు వేసి ఇప్పుడేమో ఇట్లా చేస్తాంది ఏం చేస్తుంది వాళ్ళు ఏదో దిక్కువల షాంపులు పెట్టారని చెప్పరే వాడితే చెవులు వినడతలేవా చెప్పవేమరా మాడతావు చెప్పవేంద్రా మళ్ళీ చూసుకుంటుంటాను ఇగో మీరు నన్ను ఒర్రియ కుర్రి నా తలకాయ తిన కుర్రి నీ మోనికి అదే మోని దాని మోనికి నువ్వేవో నన్ను ఒర్రియ కుర్రే మీరు వాడకావు నోటికి ఎంత అత్తే అంత మాట్లాడతావురా బావ రాని బావ చెప్తే నీ బాక్స్ బద్దలు చేస్తారు అప్పుడు సిగ్గులేదురా సీన్గా నోటికి ఎంత అంత మాట్లాడతానో రాని ఆగు నా మొగడు నీ ట్రాన్స్ఫర్ మొత్తం మరిపోవాలి మీ ఇద్దరి మొగళ్ళతోటి నా సామాన్ వాళ్ళ కొడతారా మీరేం మనసులే అక్కో గా ఎమ్మడి పడ్డోడు మళ్ళీ అట్టండి ఈడు కూడా కనబడతాండే రాములా రాని అని సంగతి చెప్తా అబ్బా ఏమున్నాడే ఏం నచ్చింది రా దగ్గర నీకు రాని అని సంగతి చెప్తా హే మళ్ళీ ఎందుకు వచ్చినావు అక్క అడగవేండి చూస్తాను ఓ పోడా నువ్వెవరు ఇంత దీని ఎంబడి ఎందుకు పడతావు చెప్పు చెట్టు లెక్క చూస్తాను ఆడికి ఇడికి అక్క ఈయన లేచిపోయిన లవరు సేమ్ మన మౌనిక లెక్కనే ఉందటనే అందుకే దీని ఎంబడ పడుతుండు అవునా అవును ఆమె ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా ఆమె ఊ అనని ఇప్పుడే కర్మర తీసుకుపోయి సినిమా చూపించి బిర్యానీ నేర్పిస్తా మా చెల్లె గట్ల సినిమాలకు షికార్లకు పడది విన్నావా పూరి ఒప్పుకో మనం మంచిగా చికెన్ బిర్యానీ తినచ్చు ఓ పోడా చికెన్ బిర్యానీల కోసం నేను పెళ్లి కొప్పుకోవన్నా సరే మరి ఏం చేస్తే ఒప్పుకుంటావు పెళ్ళికి నువ్వెవరికి ఏం చేసిన అవసరం లేదు అక్క నువ్వు ఎట్లా చేసి నీ ఇడికి వెళ్ళగొట్టు నువ్వు ఆగే నేను లేనా నువ్వు భయపడకు గిసొంటి రోజుకు నువ్వు 20 అమ్మి పెట్టాలి అప్పుడు అది నేను లగ్గం చేసుకుంటాను
ఇగో 20 కిలోల చక్కెర అమ్మి కుడుకలు పట్టుకురావాలి సరేనా? అట్లయితే చేసుకుంటది నిన్ను. ఇగో మీరు ఒప్పుకొని మీ చెల్లెని నాకు ఇచ్చి పెళ్లి చేసిరు అనుకో, నాకు ఒక 10 ఎకరాల పొలం ఉంది, ఒక కోళ్ళ ఫారం కూడా ఉంది. వాళ్ళు కోళ్ళ ఫారం చూసుకోవచ్చు, వాళ్ళు పొలం పనులు చూసుకోవచ్చు. ఖాళీ నాకు అండి పెడుతుంది వాళ్ళు మీ చెల్లె. ఆగు, నూనె డబ్బాలు ఇట్లా కావాలా? నూనె డబ్బాలు కావన్నా? ఇంకెంతమందిని మోసం చేస్తావమ్మా ఇట్లా? ఆగు, నేనే మోసం చేసినా? మరి కాదా? ఎక్కడ అడ్డమైన నూనె అంట కట్టినావు? నా ఇంటికలు చూడు మొత్తం రాలిపోయినాయి. ఎంటికెళ్ళి బావు, ఎంటికెళ్ళి వస్తాయి. ఏడొచ్చాయమ్మా? ఇక చూడు, నెల రోజులు అయితే అరించి కూడా పెరగలే పోయిన ఇంటిక. ఇగో మొత్తం మీకినాయి, ఇగో మొత్తం మీకినాయి. మళ్ళీ ఎట్లా పెట్టినా పొద్దుగల్లా స్నానం చేసినాక పెట్టాలి. అసలు నేను పోలీస్ స్టేషన్ పట్టించే అంతే సంగతి. ఏంది పోలీస్ స్టేషన్ పట్టిస్తారా? అక్క నాకు భయం అవుతుంది. ఇగో మీరు మా మీద వచ్చి ఇట్లా మాట్లాడకుర్రి, నేను మంచి నూనె అమ్మినా. ఇట్లా కాదన్నా, నకిలీ నూనెతోటి వీళ్ళని ప్రజలు మోసం చేస్తారు. పోలీసులు పట్టేయాలి వీళ్ళను. ఏంది ఇంకా బాగా మాట్లాడుతున్నావు? మీ నాటకాలు మాకు తెలియదు అనుకున్నావా? మీ గూడుపుట అంతెరికైంది. నువ్వు ఈ దొంగ నువ్వు నమ్ముడు, జనాల ఎంటికలు చూసిపోవుడు, వెనకనే ఇది పోయి ఎంటికలు కొనుడు, ఇవన్నీ మాకు ఎరకలేదు అనుకున్నావా? తీసుకపోయి పోలీస్ స్టేషన్లో కూర్చుండే పెట్టినాకనే మాట్లాడదాం. చలో అన్న. అంతే అన్న. వీళ్ళలో ఏదో చేయాలి. ఖచ్చితంగా పట్టుకపోవాల్సిందే. కాదు శివ, తెలియదు నీకు. వాళ్ళు అట్లా చేసుడు తప్పు కదా. సరేలే అన్న, ఏదో దుర్బుద్ధితో అమ్మినట్టున్నారు, కానీ ఇక ముందు అట్లా కాకుండా నేను చూసుకుంటలే. ఇక్కడే కాదు, వేరే ఊళ్ళో కూడా కాకుండా నేను చూసుకుంటుంది అన్న. అదే చాలా ఊళ్ళు నష్టపోతున్నాయి శివ ఇట్లాంటి వాళ్ళు చేసుట్లా. మొత్తం మన మండలం అంతా తిరిగి దీపాటికి ఈ 4-5 రోజులల్లా. మీకేమైనా నష్టపరిహారం అయితే నేను చూసుకుంటా తీరి. ఈసారి వదిలేరిగా పోనీరి. ఓకే ఓకే అన్న. సరే. ఇప్పుడు చెప్పని సంగతి ఏంది? అక్క ఆయనని మనకే ఏంది ఆయన ఏమనక ఏంది గిట్లా మాట్లాడతాను? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పుంటున్న గంటని మాత్రం మర్చిపోకుండా కొట్టుండ్రి. బాయ్.